ముందుకు వచ్చినాం. మిత్రులారా నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం మొత్తం ఈ ఎన్నికలు మేము అడుగుతే వచ్చినవి కాదు, ఈ ఎన్నికలు మేము కోరుకుంటే తెచ్చినవి కాదు. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినవా? రామలింగారెడ్డి గారు చనిపోతే ఈ ఎన్నికలు వచ్చినాయి. గతంలో మీరు ఆలోచన చేయండి. ఎవరైనా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనా, పార్లమెంటుగా ఎన్నికైనా వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చే ఒక సత్సాంప్రదాయం మన ప్రాంతంలో ఉండే. కానీ తెలంగాణ కోసం పోతరేడుపాడు ద్వారా పక్క పెట్టి నీళ్లు తరలించకపోతుంటే ఆంధ్ర పాలకులకు ఎదురొట్టి నిలబడ్డ పోరాటం చేసిన పీజీఆర్ చనిపోతే పీజీఆర్ శవం మీద ఒట్టేసి నీ కొడుకును ఏకగ్రీవం చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ మాట తప్పి ఆనాడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలలో పీజీఆర్ కొడుకు మీద అభ్యర్థిని పోటీ పెట్టి ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని చంద్రశేఖరరావు. ఆ తర్వాత ఇక్కడ పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. వారి సోదరుడు రామరెడ్డి వెంకటరెడ్డి అంటే తెలంగాణకు ప్రతీక. 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు, పేదోళ్లకు అండగా నిలబడ్డ కుటుంబం. ఆనాడు క్యాన్సర్తోని పెద్దలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డ చనిపోతే పాలేరు ఉప ఎన్నికలలో పోటీ పెట్టి మళ్ళోసారి ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అదేవిధంగా మీ పక్కన నారాయణఖేడ్ లో కూడా పెద్దలు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, టీఆర్సీ చైర్మన్ ఉన్నప్పుడు వారు కూడా అనుకుంటే చనిపోతే అక్కడ కూడా ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులు పెట్టిన దరిద్రుడు ఎవరైనా ఉన్నాడా అంటే సర్వ దరిద్రుడే. ఇంత సత్సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఎన్నికలు తెచ్చినందుకే ఇవాళ తుపాకం ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్న ఇవాళ కేసీఆర్ను, ఇవాళ నేను అడుగుతున్న అబద్ధాలు చెప్పి హరీష్ రావు గారును, రామలింగారెడ్డి గారు వీరుడు, శూరుడు, పోరాట యోధుడు, తెలంగాణ బిడ్డ అని చెప్తున్నావు కదా. నువ్వు చెప్పింది నిజమైతే 2004లో రామలింగారెడ్డి గెలిచిండు కదా. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ఆలడుగుల హరీష్ అని చెప్పుకుని ఈయన ఆనాడు ఎమ్మెల్యే కాకుండా సిద్దిపేటకు మంత్రి ఇచ్చిండు, కానీ రామలింగానికి మంత్రి ఇచ్చిండు. ఆ తర్వాత 2014లో 2009లో ముద్దాన గెలిచిండు, 2014లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచిండు. ఎందుకో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఇయ్యలేదని నేను అడుగుతున్నా. మళ్ళీ 2018లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచిండు, కేసీఆర్ గెలిచిండు. ఎందుకు మంత్రి ఇవ్వలే? మీరు రామలింగారెడ్డి 3 సార్లు గెలిస్తే 3 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదంటే రామలింగారెడ్డి మంచోడా చెడ్డోడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతెందుకు రామలింగారెడ్డి చనిపోయిన రోజు రామలింగారెడ్డి శవం దగ్గరకు వచ్చి కేసీఆర్ చెప్పిండు రామలింగారెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తాను. మరి 15 రోజులలో టికెట్ ఎందుకు మారిందని నేను అడుగుతున్నా. ఈ తండ్రి కొడుకులు మంచోళ్ళు అయితే, ఈ తండ్రి కొడుకులు తుంబాకు మంచి మీద తెచ్చేటోళ్ళు అయితే మీరు ఊరు బయటికి వెళ్ళి మా నాయకుడు రామలింగారెడ్డి లేకపోతే రామలింగారెడ్డి కొడుకు అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఉంటే తండ్రి కొడుకులను కాదని ఎందుకు సుజాతమ్మకు టికెట్ ఇచ్చిండ్రో, ఏ కారణాలు చేతి ఇచ్చిండ్రో మీకు అందరికీ తెలియదా? ఎందుకు తిరస్కరించిందో తెలియదా? మరి ఇంత తెచ్చినాక కూడా ఇంకా మనం కారు గుర్తుకు ఓటేస్తామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులను అడుగుతున్నా. ఇవాళ హరీష్ రావు గారు చెప్తున్నారు నేను తుపాకను సిద్దిపేటను 2 కళ్ళలాగా చూసుకుంటాను. నేను అడుగుతున్నా హరీష్ రావును, ఏడ గోడ సాధ్యం ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కనిపించినా మా అంగీలు అంతా నడుస్తాయి భుజం మీద. ఎందుకంటే మా మామ మా బామ్మర్ది ఇద్దరు కలిసి నా గుడ్లు వీకి పోటీలు ఆడుకుంటారు, నాకు ఎవరు అని మా అంగీలు అన్ని నడుపుతున్నాడు. ఇవాళ నీ గుడ్లు వీకి పోటీలు ఆడుకుంటే కన్ను లేని కప్పదైన నువ్వు తుపాకను ఎట్లా 2వ కన్నుగా చూసుకుంటామని నేను అడుగుతున్నా. ఒకవేళ అదే నిజమై
నేను ఇవాళ అడుగుతున్నా, ఒక పక్కన సిరిసిల్ల, ఇంకో పక్కన గజ్వేల్, మూడో దిక్కు సిద్దిపేట, ఈ దుబ్బాక చుట్టూతో 3 నియోజకవర్గాలు తండ్రి కొడుకు అల్లుడు మామలుగా ఉన్నాయి కదా, మరి ఆ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు చేయలేదు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదే సిద్దిపేట భూమి మునిగితే 16 లక్షలు ఇచ్చాడు, మన దగ్గర 3.5 లక్షలు ఇస్తా అంటే ముట్టిమి కంటా నేను దామోదరాన్ని వచ్చి 12 లక్షల రూపాయలు ఎట్లొచ్చిన మేము వచ్చి దీక్ష చేస్తే రాలే, రాళ్ళ తీసుకు కొడితే రాలే. మరి ఇవాళ ఈ దుబ్బాక బిడ్డలు కొట్లాడి హక్కులు సాధించుకున్నారు. కాబట్టి ఇవాళ మిత్రులారా, మీరందరూ మనమందరం ఈ తెలంగాణ సమాజం మొత్తం 4 కోట్ల ప్రజలు ఇవాళ